2026 సంవత్సరం లోకమంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ నిత్య గణపతి హోమం కార్యక్రమాలను 100 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. నూతన ఆంగ్ల సంవత్సరం 2026లో ఆధ్యాత్మిక విధానం మరింతగా ప్రగతి సాధించి క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్యాలు పుష్కలంగా లభించాలని కోరుతూ స్థానిక కాకినాడ సూర్యారావుపేట దూసర్లపూడి వారి వీధిలో స్వయంభూ భోగి గణపతి పీఠంలో బుధవారం రాత్రి దీపాలంకరణ జ్యోతులతో స్వాగతం పలికారు. 2026 అంకెలకు దీపజ్యోతులు అలంకరించి గణేష్ అనుగ్రహం కోరుతూ ప్రత్యేక పూజలు చేశారు. శ్రీవారి భక్త సమాజం సభ్యులు శ్రీవారి పాదాల వద్ద 16వ రోజు ధనుర్మాస దీపాలంకరణ సేవ నిర్వహించారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ ఆధ్యాత్మిక ప్రగతి అలవర్చుకోవడం ద్వారా సమాజహిత జీవితం కొనసాగించాలని ఆకాంక్షించారు. హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా ప్రతి ఒక్కరూ కూడా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య అష్టైశ్వర స్థితి పొందాలి. ప్రతి ఒక్కరూ కూడా ఆధ్యాత్మిక ప్రగతిని అలవర్చుకుని పెంపొందించుకోవాలి. ఆ విధంగా ఉన్నప్పుడే ఈ యొక్క సమాజ ప్రగతి, దేశ ప్రగతి, ప్రపంచ ఔన్నత్యం అనేటువంటిది వినబడుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ 2026 సంవత్సరంలో ఆధ్యాత్మికంగా వారి యొక్క విద్య కానీ, ఉద్యోగం కానీ, అదేవిధంగా జీవన సాఫల్యం కానీ ప్రతి ఒక్కరూ కూడా వారి ఆశలు, ఆశయాలు నెరవేర్చుకునేటువంటి దిశగా సమృద్ధి చెందాలని చెప్పి భోగి గణపతి పీఠం హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తూ ఈరోజు శ్రీవారి భక్తులతోటి 2026 ఈ యొక్క దీప ప్రమిదలు జ్యోతులు వెలిగించి ఆ విఘ్నేశ్వర స్వామి వారి యొక్క ప్రార్థనతోటి తిరుమల తిరుపతి కలియుగ స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తూ ఆకాంక్షించడం జరిగింది.